ఏమి అన్నే? ఈ ఇల్లు నీది, ఆస్తి నీది, అధికారం నీది. నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాళా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ. నీ ఇష్టం వచ్చినన్ని మాటలను చచ్చినట్టు పడి ఉంటాను. ఇప్పుడు గడ్డం గీసుకోనా వద్దా? ఇప్పుడు నేనేమన్నా నన్ను అలా గింజుకుంటారు? ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట, చూడమన్నాను. తప్ప? చూస్తూనే ఉన్నానే. గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను, వయస్సు దాటిపోయింది. నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించయేమో. ప్రైవేట్ కంపెనీలో నాకెవడు ఉద్యోగం ఇవ్వడు. ఏం చేయను? సావనా? అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను. బాబు గారు ఇటు. హలో పాపారావు గారు, ఏమిటి భార్యాభర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసలాడుకుంటున్నారు? ఏమిటి విశేషం? సరసం అదొక్కడే తక్కువైంది నా బతుక్కి. అరే పేపర్ వచ్చినట్టుందే, వెరీ గుడ్. ఆ చొక్కా ఏమిటండి అలా ఉంది? ఏమోనండి, ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంది లేదు? మీకు బాగానే ఉంది. అందుకే తెచ్చుకున్నానండి. ఎన్నింటి వాడు అబ్బాయిది? అదే ఆ బొంబాయి కుర్రాడు వాడిది. వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీకి వెళ్ళానా పీరువ తెరిచింది. అద్దె విషయం అడగండి. అడిగేం లాభమే, నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు. ఆ భలే వారు ఇస్తానండి. హలో, ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి? ఎవరివి? ఏమో నాకే తెలుసండి. రాత్రి టీ నగర్ గుళ్ళు హరికథగా వెళ్ళారండి. నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు, ఈ గంట కూడానా? గురువాయూరప్ప గురువాయూరప్ప. ఏమిటి అప్పుడే లేచారా? అఖిలం, చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటే? ఎప్పుడు కట్టావు? రాత్రి. ఎందుకు? మీ పాదాలకు నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా. నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు? గురువాయూరప్ప గురువాయూరప్ప. నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది. పాయికానా దొడ్లోకి వెళ్ళాను. అది తప్పేనా? అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట. నా నెత్తిన మంట. ఏమిటి? గంట గంట గంట. పావు తక్కువ 5. లేవండి లేవండి. ఇవాళ కడుపులో బాగానే ఉంది, కాసేపు పడుకుంటా. అది కాదండి, ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో. నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి. వెళ్ళండి. ఆగండి. ఏమిటి? గంట. ఏమిటక్కా పాపం పిడకలు చేస్తున్నావా? అయ్యయ్యో, నీ చేతులు వాసనైపోతాయి. ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి అనిపించుకున్నారు. కర్మ, ఈ పేడ ఇంత కప్పు కొడుతుందని నాకేం తెలుసు? టంట లల్లల్లా. అక్క, నీ పెట్టి నుంచి తెచ్చాను సెంటు. ఇప్పుడు పేళ్ళ చేతులు పెట్టు. చూసావక్క, సీసాడు సెంటు పోసాం. ఈ పల్లెటూరులే ఇంత. సెంటు కూడా పేడ కంపు కొడుతుంది. అదే పట్నం అనుకో, ఆముదం కూడా ఎర్ర రంగు పులుకొని సువాసన వచ్చేస్తుంటుంది. ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళకి ఎక్కడున్నా చిల్లు కుండల్ని తాండ్రా పాపారాయుడు తాగిన కళ్ళు కుండలను అమ్మేస్తే 1000 రూపాయలు ఇస్తున్నారు. నా పెళ్ళాన్ని బొబ్బిలి శిల్పం చేసి అమ్మేశాననుకో 10,000 రూపాయలు వస్తాయి. నేను ఫ్యాక్టరీకి పోతుండా. నిన్ను బొబ్బిలి శిల్పము చేసి ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్లకు అమ్మేస్తా. అయ్యో బాబోయ్, వాటంగా ఉన్నానని వాళ్ళు నన్ను ఎత్తుకోపోతే పంపించేస్తాం. ధారణాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని SRMT ట్రాన్స్పోర్ట్ లో నిన్ను పంపించేస్తానని చెప్తాం. తర్వాత బరువు ఎక్కువ మధ్యలో దించేస్తే శిల్పం విజయనగరం కోటకు దేక్కుంటూ పోయింది అని మసాలా వేస్తాం. ఇదిగో ఎంతసేపు అయినా ఉంటా. సైరన్ కూసిందో కదులుతా. చీమ కుట్టినా కదలకు, దోమ కుట్టినా కదలకు, నేను గోకినా కదలకు. సైరన్ కుస్తే దేక్కుంటూ వెళ్ళిపో. కానీ అప్పటిదాకా నువ్వు కదలకుండా నుంచోవాలి. ఓ శిల్పమ్మా రావే శిల్పమ్మా, రావే శిల్పమ్మా. బండ కొంచెం బాడి కొంచెం పేడ కొంచెం కలిపి పెట్టా కలర్ కోసం. కాబోయే శిల్పమా జంపర్ జంపర్ బుబ్బుల్ శిల్పర్ జంపర్ జంపర్ గంపర్ బుబ్బుల్ శిల్పం జంపర్. ఇదే మనం వచ్చి చాలా రోజులు అయిపోయినది, ఒక్క శిల్పం కూడా అవ్వలేదు. నాకంత క్యాన్సిల్. ముందు ఇంకోటేస్తున్నాను. అమర శిల్పి బొక్కన చెక్కిన శిల్పం 1000 పుట్టలు తవి బయటికి తీసా. సజీవ శిల్పం దిల్ మారతా హై, ఊపిరి జారతా హై. చవట్లు కారతా హై. ఎక్కడుందో బేగ చూపించు. రండి, అదే ఇది బొక్కన్న బొమ్మ. రేపు 2000 సంవత్సరాల క్రితాంది. దీని రేటు పెద్ద ఎక్కువ కాదు, 10,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఇదేదే ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని శిల్పం అంటాడు. అయ్య బాబాయ్, ఇదండి మెత్తగా ఉంది. ఇది పాలరాతి శిల్పం కాదు, పెరుగు రాతి శిల్పం. మెత్త మెత్తగా చల్ల చల్లగా ఉంటుంది, తెల్లగా మాత్రం ఉండదు. శిల్పం ఎంత బాగుందో. పుట్టలోంచి తీసింది కదా, పచ్చి మట్టి కంపు ఇంకా కొడుతుంది.
ఎంత ముద్దొస్తుందో. అబ్బా నన్ను శిల్పం కొట్టిందేంటి? శిల్పం నిన్ను కొట్టలేదు, నువ్వే శిల్పానికి తగిలావు. కళ్ళేటి నా కళ్ళని టెన్షన్ గానే ఉంటాయి. డబ్బులు ఇచ్చేయండి, సైరన్ కూస్తుంది. సైరన్ ఏంటి? సైరన్ కాదు, ఐరన్. మీరు డబ్బులు ఇచ్చేస్తే ఈ శిల్పాన్ని ఐరన్ బాక్స్ లో పెట్టి SRMT లో మీకు పంపిస్తాను, ఇవ్వండి. విధవ సైరన్ ఇప్పుడే మొగాల 10,000 పోయినాయి. వస్తానన్నా, ఎందుకిలా తిమ్మిని బెమిని చేయడం, లేనిపోని కథలు చెప్పడం, ఆఖరికి మీ ఆవిడకి రంగేసి వాళ్ళ ముందు నిలబెట్టావు. తప్పు కాదు. క్యా తప్పు క్యా ఒప్పు హై. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు, కానీ మోసంతో వచ్చిన ఒక్క మెతుకు కూడా తినకూడదు. తప్పు చేయకపోతే ఈ రోజుల్లో ఒక్క బిర్యానీ మెతుకు కూడా దొరకదు. ఏ మీ దేవతకు టెంకాయలు కొడుతున్నారు, గంటలు కొడుతున్నారు, అది తిమ్మిని బిమ్మిని చేయటం కదా? అడుగుతున్నది నేను, ఆ దేవత కాదు. నువ్వు అడిగిన దేవతని అడగమను, ఆ దేవతకే చెప్తాను. నువ్వు ఇంకోసారి ఇలాంటి మోసాలు చేసినట్టు తెలిస్తే నేను మాత్రం ఊరుకోనన్నా. ఏం చేస్తావేంటి? చపాతీలు చేస్తావా? చపాతీలు. బొమ్మ పరిగెట్టిందేంటి? బొమ్మ పరిగెట్టాలేదురా, నా పెళ్ళం పరిగెట్టింది. అంటే బొమ్మ నీ పెళ్ళమా? నా పెళ్ళం బొమ్మ కాదురా, బొమ్మ నా పెళ్ళం. మరి పరిగెట్టింది? సైరన్ కూసింది, పరిగెట్టింది. అంటే సైరన్ నీ పెళ్ళమా? సైరన్ నా పెళ్ళం కాదురా, నా పెళ్ళం బొమ్మ. సైరన్ కోత పరుగు. ఒరే మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశాను, మళ్ళీ నన్ను అడక్కే. ఇంకా నా దగ్గర రీల్స్ లేవురా. ఓహో, మరి బొమ్మ ఏం చేస్తాం? మనం ఏమయ్యో బాగోతాం. ఇది మంచినీళ్ళ కుళాయి అనుకున్నావా, లేకపోతే మనుబోతుల గొంట అనుకున్నావా? లేదు, నీ బాబు కట్టించిన స్విమ్మింగ్ పూల్ అనుకున్నా. ఆహా, నీ తాత కట్టించిన కళ్ళు పాక అనుకోలా? పాము కుబుస వదిలినట్టు నెలకొకసారి స్నానం చేసి నువ్వు ఇక్కడ చేయాల్సింది. అదిగో అక్కడ. చెట్టంత మగాన్ని నన్నే తోస్తావా? నిన్ను బురద స్నానం చేస్తా. దొంగ సచ్చినోడు ఏం చేస్తాడు? ఏడు గురు, ఏమిటి వీరాంగం? ఆ చెండి దాంతో మనకి ఏటుకు. ఈవేళ మనందరికీ బ్రహ్మాండమైన పార్టీ. ఏంటి గిరాకి? ఏం లేదు గురు, ఒక మంచి పిచ్చోడు తగిలాడు. పిచ్చోడా? విశాఖపట్నం నుంచి వచ్చాడా, ఎర్రగడ్డ నుంచా? చెబుతావురా, పదండి. అన్నయ్య, ఈ రోజు నా బాకీ ఇవ్వందే నిన్ను వదలను. చెప్పొద్దురు. ఇదిగో మళ్ళీ మా గురువు గారు నీకు ఎంత ఇవ్వాలి? 50. ఓ సంతేనా? ఏది గురు, క్యాష్? ఇది ఈ సంగతి బయటపడ్డానికేరా అన్నయ్య చూపట్టుకున్నది. బాబా, ఇదేనా మీ పర్సు? ఇదేనమ్మా. ఆ డబ్బంతా సరిగ్గా ఉందా చూడండి. సరిగానే ఉందమ్మా. లేరు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతారు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. వస్తానమ్మా. బాబా, నీకెవరూ లేరన్నావుగా, ఎక్కడికి వెళ్తావు? ఆ దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి. ఆ దేవుడు నా దగ్గరికే నడిపాడు అనుకుని నాతోనే ఉండకూడదు? మళ్ళీ ఆయన గడ్డం వేషం చూసి పెద్ద మనిషి అనుకుంటున్నావేమో. ఆ బాపతు మనిషి దగ్గర అంత పెద్ద మొత్తం ఉంది అంటే సరాసరి సెంట్రల్ జైలు నుంచి వచ్చి ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమే బాబు, నేను వస్తున్నది జైలు నుంచి. మరి ఇంకే? కానీ దొంగని కాదు. కూనీ చేసింది నేనే గాని హంతకుణ్ణి మాత్రం కాదన్నట్ట. నీలాంటాడే ఎవడో దొంగ కాబట్టి జైలుకి ఎందుకు వెళ్ళావా? వెళ్ళా, నీ పని చూసుకో. వీలేదు బాబా, నువ్వు నా ఇంటికి రావాల్సిందే. వెళ్ళేమా. మాట్లాడకుండా ఇంటికి పదా, అన్నం తిందు గాని. ఇచ్చే, ఆ జైలు పక్షితో కూర్చుని చస్తే తిన్నా. ఆయనకే పెట్టు 6 పూట్ల 6 కంచాలు. ఇదిగో బాబు, బాబు వెళ్ళని బాబా.